ఫైనల్ కి వచ్చేసింది. ఫైనల్ గా 100 రోజుల బిగ్ బాస్ జర్నీ మీకు ఎలా అనిపించింది? ఒక్క మాటలో మీరేం చెప్తారు? ఫైనల్ గా అయితే స్టార్టింగ్ బోర్ గా స్టార్ట్ అయ్యి ఎండింగ్ వచ్చేసరికి చాలా రసవంతరంగా, ఎందుకంటే ఇప్పటికీ టైటిల్ విన్నర్ ఎవరో కన్ఫర్మ్ కాలేదు భయ్య. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి మాక్సిమం ప్రతి సీజన్ లో ఫ్రైడే వరకు తెలిసిపోయేది వీళ్ళు విన్ అవుతారా అని. ఇక్కడ నిఖిల్ గౌతమ్ మధ్యలో నిఖిల్ కప్ ని అడ్డుకొడుతున్నాడని అనిపిస్తుంది. ఎందుకంటే గౌతమ్ నిఖిల్ టక్కవార్లో ఎవరు గెలుస్తారని ఇంతవరకు సస్పెన్షన్ కాబట్టి ఫస్ట్ టైం అనుకుంటా సీజన్ 8 లో ఇంతవరకు కప్ ఎవరికో వెళ్తాదని రివీల్, ముగ్గురు వెంట కప్ అనేది పరిగెత్తుందని అనుకుంటున్నాను నేను. నిఖిల్, గౌతమ్ అండ్ మన ప్రేరణ, వీళ్ళు ముగ్గురు మధ్య ఫైనల్ బిగ్ బాస్ అనేది కప్ ఉందని నా అభిప్రాయం భయ. ఓకే బ్రదర్, ఇప్పుడు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నేను నిఖిల్ కి సపోర్ట్ చేస్తున్నాను 100%. ఎందుకు బ్రదర్? నిఖిల్ ఫస్ట్ నుండి స్టార్టింగ్ వరకు జెన్యున్ గా ఆడుతున్నారు నిఖిల్ కాబట్టి 100% నిఖిల్ కే నా సపోర్టు. 100% నిఖిలే విన్ అవుతాడేమో 90% కన్ఫర్మ్ చెప్తున్నానండి. అంటే మీరు సీరియల్స్ చూసి నిఖిల్ ఇష్టపడుతున్నారా లేదా గేమ్ వైజ్ గేమ్ వైజ్ భయ్య, ఆలోచన ఆవేశం అని మాట్లాడితే ఆలోచన పరంగానే మనవాడు చాలా బాగా ఆడారు. గౌతమ్ గారు ఎక్కువ ఆవేశంతో ఆడారు కాబట్టి కొంచెం ఎక్కడో కంపేర్ చేసుకుంటే గౌతమ్ టు నిఖిలే టాప్ లో ఉన్నారని అనుకుంటాను గేమ్ వైజ్ కూడా చూసుకుంటే. ఓకే బ్రదర్, మరి వీళ్ళు మిగతా వాళ్ళంతా ఏం చేశారంటున్నావు? వీళ్ళు ఎందుకు నెగిటివ్ అయ్యారు? ఎందుకు టాప్ 1 లో ఉండలేకపోతున్నారు? అంటే బిగ్ బాస్ లో గేమ్ పరంగా కానీ అన్నిటి పరంగా 100% జెన్యున్ గా ఆడింది నిఖిల్. సార్ లాస్ట్ లో ఏదంటే మన సోనియా వచ్చినప్పుడు ఎక్కడో కొంచెం ఫ్లిప్ అయ్యాడు తప్ప మిగతా టైంలో తను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి బాగా ఆడారు. అలా అనట్లేదు, ఇప్పుడు మిగతా 4 కంటెస్టెంట్స్ టాప్ 1 లో ఉండరు అంటున్నాను. మీరు నిఖిల్ తప్ప మిగతా వాళ్ళు ఎందుకు బ్రదర్? మిగతా వాళ్ళు ఏం తప్పు చేస్తారు? అసలు ఇన్ని రోజులు ఏం చేశారు? వాళ్ళు ఎందుకు టాప్ 1 దాకా రాలేరు? మరి మిగతా వాళ్ళు అంటే ప్రతి ఒక్కరండి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కి టాప్ 5 అంటేనే వాళ్ళు సెలబ్రిటీసే. వాళ్ళు 100% జెన్యున్ గా ఆడిన వాళ్ళే. అందుకే నేను చెప్తున్నా జెన్యున్ గా ఆడిన వాళ్ళే. కానీ విన్ అయితే ఒకరికే కదా. ఇప్పుడు 11 మంది కలిసి ఆడిన క్రికెట్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనేది ఒకరికే ఇస్తారు. అలాగే నా అభిప్రాయం ప్రకారం బిగ్ బాస్ లో ఎంతమంది ఉన్నా కూడా మ్యాన్ ఆఫ్ ది అంటే ఫైనల్ గా టోర్నమెంట్ అనేది నబీల్ పట్ల మీ స్పందన. నబీల్ కూడా చాలా బాగా ఆడారండి. లాస్ట్ లో ఎక్కడో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి వెంటనే బెల్లు కొట్టడం అలాంటివి జరగడం వల్ల కొంచెం టాప్ 5 నుండి అతను టాప్ 2 నుండి టాప్ 5 కి పడిపోయాడని అనిపిస్తుంది నాకు. ప్రేరణ గురించి మీరు ఏం చెప్పారు? ప్రేరణ కూడా చాలా జెన్యున్ గా ఆడింది భయ్య. నిన్న చూడాలి, ఇప్పుడు రేపు వాళ్ళ జర్నీ చూడాలి ప్రేరణ అది. నేను అవినాష్ జర్నీ అండ్ గౌతమ్ జర్నీ చూస్తే పిచ్చి ఎక్కిపోయింది. గౌతమ్ కి అంత ఎలివేషన్ ఇచ్చాడు బిగ్ బాస్, ఏకంగా KGF లెవెల్లో ఎలివేషన్ ఇచ్చారు. నిఖిల్ కి అయితే ఏకంగా KGF బీజమే వేశారు, హైలైట్ గా చేశారు నిన్న వాళ్ళ జర్నీ అంటున్నారు. సో అయితే ఒక ఎలిమినేషన్ ఉంటే ఎలాగ శనివారం ఏమైనా కొంతమంది బయటకు వదిలేస్తారంటారా? ఆదివారం దాకా కంపల్సరీ పెడతానని అనుకుంటున్నాను నేను. అవినాష్ ఏమైనా వదిలేస్తారా బయటికి? లోపంటే అవినాష్ ది క్యాష్ ది ఉంది కదా, సూట్ కేస్ ది, అది కామెడీగా జరగబోతుందని వింటున్నా భయ్య నేను. ఎందుకంటే క్యాష్ తీసుకొని బయటకు వచ్చేస్తాడు మనోడు అనుకుంటున్నాను నేను. సో అంటే ఆదివారం వరకు 5 ఆపుతారా లోపల? 5 ఆదివారం వరకు ఉంటే మనకు ఇప్పుడు 6 నుండి పెట్టారు కదా ఆదివారం ఫైనల్ బిగ్ బాస్ అనేది. చూడాలి ఎవరు గెలుస్తారు ఏందనేది చూడాలి భయ్య. సో అంటే ఇప్పుడు లాస్ట్ టైం జరిగిన లాగా ఏమైనా అల్లరి లాంటివి ఏమైనా జరుగుతాయి అంటారా? ఇప్పుడు అల్లరి విషయంలో ఇక్కడ కూడా జరుగుతుంది కదా సంధ్యా థియేటర్ ఇష్యూ. అది వద్దులేండి, అది మనకొద్దు. లాస్ట్ టైం మన పల్లవ్ ప్రశాంతి అండ్ సరే లాస్ట్ టైం అలా జరిగింది కాబట్టి అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు ఈసారి అని అనుకుంటున్నాను. అంత జరిగే అంత బజ్ ఏం లేదు కదా, జరుగుతుంది అంటారా? జరిగి అంటే నిఖిల్ కి అంత బజ్ లేదు, మీరు గౌతమ్ కి ఉంది కదా. గౌతమ్ టాప్ రేంజ్ కి వెళ్ళిపోయారు. మేబీ వాళ్ళ ఫ్యాన్స్ ఫుల్, అంటే 5 మంది ఒకేసారి రిలీజ్ చేస్తే ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారేమో అనుకుంటున్నాను నేను. అవుతుందంట అవుతాయేమన్నా ఒకవేళ ఒకరిని వదలకుండా వాళ్ళు జస్ట్ చూసుకొని వదలాలేమో అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.